రర మహాదేవ శంభో శంకర ప్రేక్షకులందరికీ శుభోదయం. శని త్రయోదశి ఎప్పుడు గురుగారని చాలామంది అడుగుతున్నారు. శని త్రయోదశి 2020లో అత్యంత ముఖ్యమైన శని త్రయోదశి జనవరి 31వ తారీఖు శనివారం నాడు వస్తుంది. ఏలినాటి జన్మ అర్ధాష్టమ కంటక శని గ్రహ దోషం ఉన్నవారు మరియు త్రయోదశి తిథి కలయికతో కూడుకున్న ఈరోజు శనిదేవుడు పూజకు ఏలినాటి శని నివారణ అత్యంత విశిష్టమైనది. కాబట్టి శనిగ్రహ దోష పరిహారాలకు తెలలు అనగా నువ్వులు, నల్ల వస్త్రము, నూనె మరియు కొబ్బరికాయ, అంటిపళ్ళు, విభూది, అభిషేకానికి పాలు శివుడికి ఇవన్నీ కూడా పట్టుకు వెళ్ళి శనివారం ఉదయం 8 గంటలకు వెళ్ళి శనికి అభిషేకం చేయించుకోండి. మీ యొక్క జన్మరాశి కానీ నక్షత్ర రీచి కానీ నామం రీచి కానీ ఏలినాటి జన్మ అర్ధాష్టమ కంటక శని 4 గ్రహ దోషాలు ఉంటే ఖచ్చితంగా శనివారం నాడు అందరూ కూడా మీ గ్రామంలో ఉన్న శనిదేవ ఆలయం అంటే నవగ్రహాలయం, ఆ నవగ్రహాలయంలోకి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించుకోండి. తైలాభిషేకం తెరలు అంటే నువ్వుల నూనె పట్టుకుని వెళ్ళి అభిషేకం చేయించండి. అభిషేకం చేసినప్పుడు నీలాంజనం సమాభాషం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని ధ్యానం చేయండి. ఈ మంత్రాన్ని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళాలి. ఈ యొక్క కలియుగంలో శివ అనుగ్రహం లేనిది ఏది జరగదు కాబట్టి శివుడి ఆజ్ఞ ఉండాలి. కాబట్టి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసినప్పుడు అభిషేకం చేస్తున్న సమయంలో ఆ అభిషేకం చేస్తున్నప్పుడు చూస్తూ ఆ యొక్క శివలింగాన్ని అభిషేకం చూస్తూ ఓం నమః శివాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు ధ్యానం చేయండి. అదేవిధంగా ఆ రోజు అభిషేకం చేస్తున్న సమయంలో స్వామివారిని చూస్తూ ఈ యొక్క మంత్రాన్ని చదవండి. ఓం తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. చూడండి, అభిషేకం చేస్తున్నప్పుడు మంత్రం చెప్తూ ఉంటారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సాంబ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఏకాదశ రుద్రులు 11 మంది. ఏకాదశ, ఏక అంటే 1, దశ అంటే 10. అందుకే చూడండి, ఏకాదశ ఉపవాసాలుగా ఉంటారు అంటే 11 దశలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకాన్ని తిలకించండి, శివాలయానికి వెళ్ళండి, ప్రతినిత్యం కూడా ఓం నమః శివాయ మంత్రాన్ని ధ్యానం చేయండి. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో కూడా శని త్రయోదశి వస్తుంది. ఫిబ్రవరి 14వ తారీఖు శనివారం శని ప్రదోష వ్రతం. ఆ రోజు శని త్రయోదశి రోజు శని భగవానుడికి నువ్వులు నూనెతో అభిషేకం చేయడం, నువ్వులు, నల్ల వస్త్రాలు, ఇనుప వస్తువులు దానం చేయడం చాలా మంచిది. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయడం వల్ల శని దోషాలు తొలగిస్తాయి. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క మర్రి, రావి, వేప ఈ యొక్క చెట్టుల దగ్గర ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ మంత్రాన్ని చదవండి. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్ర శివరూపాయ వృక్షరాజాయ నమోస్తుదే నమో నమః. వివాహం కాని కన్నెపిల్లలు, ఉద్యోగస్తులు, అదేవిధంగా సంతానం లేనివారు, ఆరోగ్యంగా భోగనవాళ్ళు ఈ ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క త్రిశక్తి స్వరూపుడైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పార్వతీ సమేత లక్ష్మీ సరస్వతి యొక్క ఆశీస్సులు మీ ఇంటికి ఉంటాయి. సర్వం శుభం. శ్రీమాత్రే నమః.